ఇటు వరకు వేసింది కావచ్చు. ఇంకా అట్లా ఇడిసి కట్టేసాడు. ఈడేసాడు అట్లా తిరిగి కాడ ఏమి ఎక్కడ అట్లా తాడ పట్టుకొని అట్లా నడిపించుకొని కట్టేస్తావా అనుకుంటాప్ప. అబ్బా ఎద్దు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. ఈరోజైతే మనము గత సంవత్సరం చూసుకున్నాము కిలారు పశు పోషకులు అయినటువంటి మన చిగిలి తిప్పన్న గారు. కానీ ఈ రోజున చూస్తే ఈ యొక్క పెద్ద సైజులో ఉన్నటువంటి సీమ ఎద్దులు, మరి ఈ ఎద్దులతోటి మరి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయనకు ఉన్నటువంటి అవగాహన, తర్వాత వీటిపైన ఉన్నటువంటి మక్కువ, ఈ ఎద్దులు తెచ్చుకున్న తర్వాత ఏం చేశారు, ఏం జరిగిందని అయితే తెలుసుకుందాం. సుమారుగా ఒక్కొక్క ఎద్దు ఎంత ఖర్చు పెట్టారు, ఆయన చేసినటువంటి ఈ యొక్క ఎద్దుల పైన ఉన్నటువంటి మమకారం ఆయన తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈయన ఉన్నటువంటి ఈ ఆస్పరి మండలం కర్నూలు జిల్లా చిగిలి గ్రామంలో తిప్పన్న గారు. మరి ఈ యొక్క ఎద్దుల పైన ఉన్నటువంటి ప్రేమ గురించి మొత్తానికి తెలుసుకుందాం. ఈయన ముఖ్యంగా చెప్పాలంటే కేవలం ఆయన వ్యవసాయం పైన ఆధారపడుకోకుండా ఒక 20 మందికి పోషకం ఉపాధి కల్పిస్తూ ఆ యొక్క రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ కట్టడంలో ఒక 20 మందికి ఉపాధి కల్పిస్తూ ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఉపాధి కల్పిస్తానని ముందుకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన చిగిలి తిప్పన్న గారు. ఇంక ఈ ఆలస్యం ఎందుకు, ఈ యొక్క ఉన్నటువంటి ఒక అవగాహన ఏం చేశారనేది పూర్తి వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ నమస్కారము. నమస్కారం. మీరు కూడా ఇవి తీసుకొని ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి? సింగల్ తీసుకున్నారా, జత తీసుకున్నారా, ఏంటి విషయం? ఫస్ట్ జత తెచ్చింది ఇది, ఇంకోటి ఉంది దీని జత. అదేం సరిపోలేదని కమ్మిడిస్తాం. ఇప్పుడు దీన్ని తెచ్చి ఒక 5 నెలలు అవుతుంది. 5 నెలలు. జత మీద ఎంత తీసుకున్నారు అప్పుడు? జత మీద 1,30,000 పడింది అప్పుడు. 1,30,000. తర్వాత ఎన్ని రోజులకి తీసుకున్నారు? ఇది దీన్ని తెచ్చిన తర్వాత ఇప్పుడు ఇది తెచ్చి ఒక నెల అయింది. నెల అయింది. ఈ సింగల్ తీసుకున్నారా, జత తీసుకున్నారా? సింగల్ తీసుకున్నారు. అది ఊరికి వచ్చేపటికి ఎంత పడిందో? ఇది 1,15,000 పడేది. 1,15,000. ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నారు. వీటిపైన ఉండే ఆలోచన, అవగాహన ఏంటండి మీకు? ఏం లేదు, చేను ఉన్నా కూడా వ్యవసాయం ఏం చేయను. చేను ఏం వేరే వాళ్ళకి ఇచ్చేది, కవులకి ఇచ్చేది. ఎద్దులు ఉండాలని ఇంట్రెస్ట్ అంతే, ఒక ప్రేమ. మరి దాదాపు చూస్తా అంటేనే ఇంత సైజ్ లో ఉండే కుమ్మే అవకాశం ఏమన్నా ఉందా? లేదు, పిల్లలు కూడా ఏమన్నా. ఇవి మొత్తం వీటితోటి జోపానం ఎవరు చేస్తున్నారు? నా పెన్లాము, మా అమ్మే, ఇద్దరు, నా బిడ్డ. మొత్తం ఆడవాళ్ళే దీంతో? వాళ్ళే కట్టేసేది. వాళ్ళే అంతా. ఇంత పెద్ద మొత్తంలో ఉన్నాయి కదా, ఏమైనా పందాలకి ఏమైనా వదిలినారా? లేదు, బయట పోవాలని మన ఇది కవరీపులకు వచ్చింది. మళ్ళీ గురునాథ్ ఎత్తో పొత్తి వేసిండు. గురునాథ్ ఎత్తారు అంత ఇదా. ఎన్ని రౌండ్లు వేసినాను పూర్తిగా? 10 నిమిషాలకి. ఆడినప్పుడు కవరీపులో 9 పట్లు వేసారు. 9 రౌండ్లు వేసినారు. మరి ఈ మధ్య కాలం ఏమో పందెం ఆడారా? సిగిల్ ఆడేమన్నా. ఏమి ఎన్నో స్థానం తీసుకున్నారు? ఇది ఫస్ట్ స్థానం వచ్చి మొదటి స్థానం తీసుకున్నారు. అది గ్రామ స్థాయి పెట్టారు మొత్తం? లేదు, గ్రామ స్థాయి 9 జతలు కట్టింది. 9 జతలు 10 నిమిషాలకు గాను 10 పట్లు వేసారు. ఎంత పెట్టారండి మొదటి బహుమతి, సెకండ్ బహుమతి? ఫస్ట్ 20 పెట్టాడు సర్పంచ్. రెండో ప్రైజ్ ఒక మనిషి ఇచ్చాడు 15. మూడో మనిషి ఒక మనిషి 10,000 ఇచ్చాడు. గ్రామ స్థాయినే మొదటి బహుమతి 20,000 పెట్టాడు. మరి ఇప్పుడు ఇచ్చేటువంటి ఎవరికైనా మనసు పడితే ఇచ్చే అవకాశం ఏముందా? లేదండి. ఓవరాల్ గా జత మీద అంత పోను. నీకు జత మీద ఎంత పడినట్లు అండి? జత మీద ఎంత అవుతుంది మీకు? జత మీద ఎంత వచ్చింటుందండి? 2,20 పడేది. 2 లక్షల ఇచ్చే అవకాశం ఎవరికైనా ఉందా? లేదు, ఇవతే ఎవరు. మంచి రేట్ వస్తే ఏమైనా? ఏం మంచి రేట్ వస్తే ఆలోచిద్దాం అంతే అంటారా? ఓకే. ప్రస్తుతానికి ఇది ఇప్పుడు బయటకు ఆడితే పందాలకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా మీరు? అంటే దీనికి జత వచ్చేంత వరకు రాను. అది మీరు దానికి ఒకదాన్నే 1,10కి కొన్నాను. 1,15కి. 1,15. మరి దీనిలాగా ఉంటే కూడా మీరు ఎంతవరకు ఆశిస్తారు? 1.5, 1.60, 1.70 వరకు పెడతా నా ఎద్దుతో వస్తే. మీ ఎద్దుతో పోవాలా అంటే ఇది అంత విశేషం ఏముందండి? ఎందుకంత బిరు చెప్పినారు? ఏమంది విశేషం? విశేషం అంటే మనం నువ్వే చూసుకున్నా, బిరితాడు కట్టుకొని కూడా 8 రౌండ్లు బిరితాడంటే ఉప్పలే. ఒక్క బండే ఒక పక్క. మీకు సైజ్ అంటే సైజ్ గురించి చెప్పండి మాకు. సైజ్ అంటే ఏ సైజ్ లో కావాలి? పళ్ళ మీద ఏమైనా కావాలా? పండ్ల మీద అయితే సౌగాల్పిందే కావాలి. సౌగాల్పింది సాగు చేసింది కావాలి. సాగు చేసింది మొత్తానికి. జత అయితే ఒకలా 2,50 పైన అట్లా చెప్తారు. ఒకలా వచ్చి మాట్లాడాలంటారా? వచ్చి మాట్లాడాలి. మీ లొకేషన్ చెప్పండి. మా లొకేషన్ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఆస్పరి మండలం చిగిలి గ్రామం. ఇది ఇంతకు ముందు ఏమని చెప్పాం, మీరు వ్యవసాయం కాక ఇంకో పని ఉపాధి కల్పిస్తారని జనాలకు. మామూలు సుమారుగా ఏమి చేస్తారండి? బిల్డర్ పని చేపిస్తుంటా. దాదాపు మీ దగ్గర ఎంతమంది పని చేస్తుంటారు? ఒక 20 మంది ఉన్నారు. 20 మంది దాకా. నెలకు గాను మామూలు ఎంత అవుతుందండి ఆర్థికంగా ఆదాయం వాళ్ళకి ఇచ్చడం కానీ అంత కలుపుకోండి మీకు?
వారంకి ఒక 70,000 పేమెంట్లు అవుతాయి ఒక వారానికి. ఒక వారానికి ఎక్కడెక్కడ చేపిస్తారు, ఏ పని చేస్తారు? ఆస్పేరి, అలిగేరి, చిరుమందొడ్డి ఇంకా అట్లా చెప్పి మండలం వైజ్ మన వరకు ఎక్కడన్నా చెప్పి ఓకే. మీరు చేసే పని అదేంటండి? బిల్డర్ పని, వెల్డర్ పని, కాంట్రాక్టర్. కాంట్రాక్ట్. అబ్బాయి ఎంత ఇంకా అట్లా ఇడిసి కట్టేసాడు, ఈడేసాడు అట్లా తిరిగి కడే ఏమి ఎక్కడ అట్లా తాడ పట్టుకొని అట్లా నడిపించుకొని కట్టేసావా అనుకుంటా. అబ్బా ఎద్దు అన్ని చెట్లు నీరు పడతాయి ఇక్కడే బాగా. వచ్చి ఆడన్నా ఫ్రీ ఉండే కాడ కట్టేసుకోద్దాన్ని, ఫ్రీ ఆడుంటే ఆడ కట్టేసుకో, తర్వాత పట్టుకొని మాట్లాడతాం కదా అందుకోసమే. ఏ హైబ్రిడ్ ఇదే అదే హైబ్రిడ్ చెట్లు ఎట్లా అంటామో ఇది హైబ్రిడ్. చూస్తే లేదు అది వాబ్బా మంచి ఫేస్ దిప్ అంటే గుదులు లిప్స్ అన్నది ఫోటో వస్తుంది నీట్ గానే. ఫోకస్ ఎంత తక్కువ. మీకు సైజ్ అంటే సైజ్ గురించి చెప్పండి. మాకు సైజ్ అంటే ఏ సైజ్ లో కావాలి? పళ్ళ మీద ఏమైనా కావాలా? పండ్ల మీద అయితే సౌగాల పిందే కావాలి. సౌగాల పిండి సాగు చేసింది కావాలి. సాగు చేసింది మొత్తానికి జత అయితే ఒకలా 250 పైన అట్లా చెప్తారు. ఒకలా వచ్చి మాట్లాడాలంటారా? వచ్చి మాట్లాడాలి. మీ లొకేషన్ చెప్పండి. మా లొకేషన్ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఆస్పేరి మండలం చిగిలి గ్రామం. ఇది ఇంతకు ముందు ఏమని చెప్పాం, మీరు వ్యవసాయం కాక ఇంకో పని ఉపాధి కల్పిస్తారని జనాలకు. మామూలు సుమారుగా ఏమి చేస్తారండి? బిల్డర్ పని చేపిస్తుంటా. దాదాపు మీ దగ్గర ఎంతమంది పని చేస్తుంటారు? ఒక 20 మంది ఉన్నారు. 20 మంది దాకా. నెలకు గాను మామూలు ఎంత అవుతుందండి ఆర్థికంగా ఆదాయం వాళ్ళకి ఇచ్చడం కానీ అంత కలుపుకోండి? మీకు వారంకి ఒక 70,000 పేమెంట్లు అవుతాయి ఒక వారం.